వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. స్థానిక 7వ వార్డులోని సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజలకు సేవలందించిన సచివాలయ ఉద్యోగులు తదితరులను కూటమి నేతలు శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె కిషోర్, చెదలవాడ వేణు, శేషగిరిరావు, ఆంజనేయులు, ప్రశాంతి, చిరంజీవులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజునే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయటం కానీ, మరి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం మీద సంతకం చేయటం కానీ, రైతులకు ఏదైతే బకాయిలు పెట్టిందో గత ప్రభుత్వం 16,150 కోట్ల రూపాయలు వారికి రైతులకు 16,050 కోట్ల రూపాయలని అందించడానికి మొట్టమొదటి సంతకం పెట్టడం. అదేవిధంగా మనందరికీ చూసాం, మనం ఇటీవల వచ్చిన వరదల్లో ఎంతో బాధపడిన ప్రజానీకాన్ని అందరికీ కూడా ఆదుకోవటానికి ఎంతో ఉదారంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా మరి మునిగిపోయిన రైతులకు కానీ, రిపేరుకు వచ్చిన బళ్ళకు కానీ, మరి రైతులకు ఏ విధంగా అయితే వాణిజ్య పంటలు కానీ, వ్యవసాయ పంటలు కానీ నష్టపోయారో వారందరికీ కూడా ఉదారంగా సేవలు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విధంగా సేవలు అందించడాన్ని మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా 7, 8 వార్డు ప్రజలకి దగ్గర అవ్వటానికి ఈరోజు పెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దీనిలో భాగంగా ఈరోజు ఈ 100 రోజుల్లో పెన్షన్స్ చెప్పిన వెంటనే తార్చారం చేయకుండా మొదటి నెల పాత పెండింగ్ 3 బకాయిలు కలిపి 7,000 రూపాయలతో పెన్షన్ కార్యక్రమాలు ఇవ్వటం, అన్నా క్యాంటీన్ల కార్యక్రమం నిర్వహించడం, కొత్త ఉద్యోగాలు కల్పన చేయటం, అంతేకాకుండా ల్యాండ్ అంటే మన ఆస్తుల్ని కొనుగోలు అమ్మకాలకు మనకి జిరాక్స్ కాపీని ఎత్తివేయటం, ఇలాంటి చాలా కార్యక్రమాలని మనం గవర్నమెంట్ రంగాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అధికారులతో కలిసి ప్రజలతో మమేకం అవటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట అక్కేశ్వరరావు మరియు నన్నపనేని రాంబాబులు మాట్లాడుతూ, ఏ భాషలో అయినా ప్రపంచంలోనే అత్యధిక 40,000 పాటలు పాడిన గాన గాంధర్వుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా కోట అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలవర్తి సాంబశివరావు, న్యాయవాది సురేష్, మాజీ కౌన్సిలర్ కరేటి వీరయ్య, వెంకటేశ్వరరావు, కోట తిరుమలరావు, కోట మణికంఠ, నాగిశెట్టి సాయి చరణ్, షేక్ మాలిక్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినటువంటి మధుర గాయకులు, అందున మన రాష్ట్రంలో పుట్టి మన తెలుగువారు అవటం మనకు గర్వకారణం. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారు పరమపదించి 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ కోట అక్కేశ్వరరావు గారు, అలాగే ఎలవర్తి సాంబశివరావు గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 4వ వర్ధంతి జరుపుకొని ఆయన కళారంగానికి చేసిన సేవలు మరువలేనటువంటి సేవలు, ప్రపంచంలోనే 40,000 పాటలు సినీ ప్రస్థానంలో కానీ, అలాగే ప్రైవేట్ ఆల్బమ్లు కానీ, అలాగే సంగీత సదస్సుల్లో కానీ, ఎన్నో దైవ ప్రార్థనలు కానీ, అలాగే అన్నమాచార్య కీర్తనలు కానీ, ఒక్క సంగీతంలో ఆయన ప్రావీణ్యం లేనటువంటి వ్యక్తి కాదు. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అవటం మనందరికీ గర్వకారణం. బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంత మహానుభావుడికి
ఇట్లా నివాళులు అర్పించుకోవడం సంతోషంగా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాలి బచావ్ కార్యక్రమం చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో ఖాళీ ప్లేట్లపై గరిటెలతో కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందని విజయ్ కుమార్, ఈశ్వర్రావు విమర్శించారు. సూపర్ 6 అని చెప్పని పథకాలు ఇవ్వడం, ముందు ప్లేయర్లు అని చెప్పి వాటిని డబ్బున్నా డబ్బు లేకపోయినా వాటిని అమలు కోసం చెప్పి చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృద్ధి లేదు. అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు పరిచే శక్తి లేదు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి అనే మాట వాడుతున్నాడు. డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు వాగ్దానం చేశావు? డబ్బు లేదని తెలుసు కదా, తెలిసినప్పుడు వాగ్దానం చేస్తావు. వాగ్దానం అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరచడానికి తిరుపతి దేవస్థానం లక్ష విషయంలో శృంగేరి పీఠాధిపతున్నాడు, కంచి పీఠాధిపతున్నాడు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా అయితే మభ్యపరుస్తూ లేనిపోని అంశాలని తెర మీదకు తీసుకొచ్చి ప్రజల్ని వారి అవసరాన్ని పక్కదోవ పట్టించే పనులు చేసిందో దానికి రెండింతల మ్యానిపులేటింగ్ రాజకీయాలని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరు ఏదైతే తిరుపతి లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలు పొందాల్సిన, మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల్ని మర్చిపోయేలా చేద్దామని మీరు అనుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త కూటమి ప్రభుత్వం. అదే అంశంగా ముందు పెట్టి దాన్నే తెర మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మీరు అమలు చేస్తూ ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, మహిళలకి ఉచిత గ్యాస్ బండలు అయితేనేమి, మిగిలినవి కూడా మీరు అమలు చేయాల్సింది మర్చిపోతారేమో, మీరు మర్చిపోతారేమో కానీ జనాలు మర్చిపోగారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. సభకు నాగర కార్యదర్శి కె నళినీకాంత్ అధ్యక్షత వహించారు. సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నేతలు ఉన్న ఈ రోజుల్లో జీవితాంతం నిరాడంబరంగా ప్రజల కోసం పోరాడిన ఏచూరి లాంటి ఆనిముత్యాలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. సమాజం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా పాలకులు నడవాలి, భారతదేశ ప్రథమ పౌరుడైనా కూడా మరొక వైపు పార్శ్యాన్ని చూస్తే ప్రభుత్వానికి మరి ఆ రకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే ఏ రకంగా ప్రభుత్వానికి సూచించాలని చెప్పి రాష్ట్రపతి ప్రసంగానికి అమెండ్మెంట్ పెట్టినటువంటి మహానాయకుడు ఏచూరి. పదవుల కోసం ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటాడో తెలీదు, ఏ రోజు ఎక్కడ ఏ జెండా వేసుకుంటాడో తెలియనటువంటి ఈ రోజుల్లో ఐడియాలజీ కోసం, ఒక సిద్ధాంతం కోసం, మార్క్సిస్టం ఈ దేశంలో బతికించాలి, పీడిత ప్రజానికానికి మార్గాన్ని చూపించాలి అనేటటువంటి దానిలో ఆయన యొక్క పార్లమెంట్లో స్పీచ్లు చూడాలి. మన పార్టీల్లో సిపిఐలో కానీ సిపిఎంలో కానీ అనేక మంది నాయకులకి అనేక రంగాల్లో ప్రావీణ్యతలు ఉంటాయి. కానీ సీతారాం ఏచూరి గారికి ఉన్నన్ని రంగాల్లో ప్రావీణ్యతలు కలిగినటువంటి నేతని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగ్గా అధ్యయనం చేయటం, భారత రాజ్యాంగానికి మతోన్మాదుల యొక్క ప్రమాదాన్ని గుర్తించడం, మళ్ళీ ఆ సెక్యులర్ శక్తుల్ని కూడగట్టడం, ప్రాంతీయ పార్టీలను కూడగట్టడం, మరి ఆల్టర్నేటివ్గా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా చివరికి కాంగ్రెస్తో కూడా పొత్తు కట్టి దేశ రాజకీయాల్లో ఈ రోజున ఇండియా బ్లాక్ ఏర్పడడానికి సీతారాం యేచూరి గారు చేసిన కృషి ఒక సైద్ధాంతిక రంగంలోనే కాదు, రాజకీయాల యొక్క వ్యాపారంగా మారిపోయిన స్థితిలో రాజకీయాల్లో ఎంత సంపాదించుకోవచ్చు, ఏ పదవి వస్తుంది, ఎట్లా మంత్రి అవుతాం, ఎట్లా పైకి ఎదుగుదాం అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో సిద్ధాంతానికి, ఆశయానికి, లక్ష్యానికి కట్టుబడి యావత్ జీవితాన్ని నిస్వార్థంగా అందుకోసం అంకితం చేసినటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడు ఈరోజు భారతదేశ రాజకీయాలకి ఒక ఆణిముత్యం లాంటి వాడని చెప్పి నేను చెప్పదలుచు. ఆర్థిక సంస్కరణల యొక్క దుష్ఫలితాలు ఏమిటి? ఆర్థిక సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి కానీ పంపిణీ జరగదు. కాబట్టి వాటికి సంబంధించి జరిగిన ఉద్యమాల్లో కానీ
వాటిని వ్యాసాల్లో కానీ పుస్తకాల్లో కానీ నాకు తెలిసి ఈ 30 ఏళ్లలో ఎక్కువ రాసిన వ్యక్తి సీతారాం యేచూరి. అనేక ఉద్యమాల్లో ఆయన కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. నేను మొత్తంగా విశాలమైనటువంటి దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకి ప్రతినిధిని గుర్తించటం ఉత్తమ పార్లమెంటేరియన్కు ఉండేటువంటి ఒక లక్షణం. అది అంటే నేను మొత్తం ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేను వాళ్ళ కష్టసుఖాల గురించి, వాళ్ళ బాగోగుల గురించి, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి, ఎవరికి ఎక్కడ ఎలాంటి రాజ్యహింసకి గురైనటువంటి వాళ్ళ గురించి అడిగినా అడగకపోయినా పట్టించుకుని పనిచేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటేరియన్స్. మీరు అక్షరాస్యత ఉద్యమంలో కొన్ని లక్షల మందిని కదిలించారు, కొన్ని వేల మంది వాలంటీర్లని తీసుకొచ్చారు, కొన్ని వందల మంది కళాకారులు ముందుకొచ్చారు. ఇది చేయాల్సింది కమ్యూనిస్టు ఉద్యమం. ఇంత పెద్ద ఎత్తున అట్టడుగు స్థాయికి ఉద్యమం వెళ్ళాలని చెప్పని ప్రోత్సహించేవాడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన దాతలు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నిమ్మ ఆర్టీ రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా గాయకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.